ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదిమ క్రైస్తవ హతసాక్షులు అను అంశమునకు సంబంధించి ఆఖరి ఎపిసోడ్ అనగా 7వ ఎపిసోడ్ సెబాస్టియన్ గారి హతసాక్షి మరణము. సెబాస్టియన్ గారి హతసాక్షి మరణము. త్రిదేవుని బిడ్డలారా, ఈ సెబాస్టియన్ గారు క్రీస్తు శకం 4వ శతాబ్దం ప్రారంభములో జీవించిన వ్యక్తి. ఇతడు రోమా చక్రవర్తి యొక్క సంరక్షక భటుడు, బాడీ గార్డుల్లో ఒకడు. ఈ సెబాస్టియన్ అంటే రోమా చక్రవర్తి యొక్క బాడీ గార్డ్ అంటే ఎంత నమ్మకస్తుడో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇతను జీవించినప్పుడు రోమా సామ్రాజ్యమును డయోక్లీషియన్ చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. డయోక్లీషియన్ చక్రవర్తి పరిపాలనా కాలములో ఈ సెబాస్టియన్ గారు జీవించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ డయోక్లీషియన్ మొట్టమొదట క్రైస్తవుల ఎడల సుముఖముగానే ఉన్నాడు. కానీ తన అనుచరుల యొక్క ఒత్తిడికి లొంగి క్రైస్తవులను హింసించటం ప్రారంభించాడు. ప్రారంభం నుంచి చెప్పబడిన రోమా చక్రవర్తులందరికంటే ఎక్కువగా ఈ డయోక్లీషియన్ క్రైస్తవులను హింసించాడు. దేవుని బిడ్డలారా, చాలా ఘోరముగా. ఇతని కాలములో క్రైస్తవ గ్రామాలే సర్వనాశనమైపోయాయి. రక్తం ఏరులై ప్రవహించింది. దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యాన్ని తుడిచివేయాలని సంకల్పించాడు ఈ డయోక్లీషియన్ చక్రవర్తి. దేవుని బిడ్డలారా, ఇతడు ఏం చేశాడంటే క్రైస్తవులను ప్రభుత్వ పదవుల నుండి తొలగించేశాడు. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాలు కొంతమంది క్రైస్తవులకు ఉండేవి, వాటి నుంచి తొలగించేశాడు ఈ డయోక్లీషియన్ చక్రవర్తి. రెండవదిగా క్రైస్తవ దేవాలయాలను, క్రైస్తవుల ఆస్తులను, క్రైస్తవ దేవాలయాలను ధ్వంసం చేశాడు. క్రైస్తవుల యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకున్నాడు. దేవాలయాలను నాశనం చేశాడు. దేవుని బిడ్డల ఆస్తులను కూడా స్వాధీనం చేసేసుకున్నాడు. మూడవదిగా పరిశుద్ధ గ్రంథాలను తగలబెట్టించేశాడు ఈ డయోక్లీషియన్ చక్రవర్తి. అంటే బైబిళ్ళు, అప్పుడు ప్రింటెడ్ బైబిళ్ళు కాదు. 15వ శతాబ్దంలో జాన్ గ్యూటన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిన తర్వాత ప్రింటెడ్ బైబిల్స్ వచ్చినాయి. ఈ డయోక్లీషియన్ కాలంలో మ్యాన్స్క్రిప్ట్స్, చేత్తో రాసినటువంటి ప్రతులే. జంతు చర్మం మీద, పలచటి జంతు చర్మం మీద, పార్చ్మెంట్స్ అంటారు, వాటి మీద చేత్తో రాసిన ప్రతులు. వాటిని తగలబెట్టించేశాడు బైబిళ్లను. అప్పుడు బైబిల్ ఎంతో విలువైంది, ఒక బైబిల్. ఇప్పటికి ఊరికి నెత్తున్నారు. అప్పుడు కొన్ని లక్షల రూపాయలు ఖరీదుకు విలువ చేసేది. అలాంటి బైబిల్ని తగలబెట్టించేశాడు, చేత్తో రాసిన బైబిళ్లను. తర్వాత క్రైస్తవ గురువులను, వింటున్నారా, క్రైస్తవులను పట్టి క్రూరంగా వధించాడు. పాస్టర్లు కనపడినా, ఫాదర్లు కనపడినా, బిషప్లు కనపడినా దొరికిన వాళ్ళు దొరికినట్టు నరికించేశాడు. ఎవరో? డయోక్లీషియన్ చక్రవర్తి. ఊర్ల మీద పడేసి కనపడిన క్రైస్తవులందరినీ కూడా ఓచుకోత కోయించాడు ఈ డయోక్లీషియన్ చక్రవర్తి. ఇప్పుడు ప్రగల్భాలు పలికే వాళ్ళు ఇప్పుడు హింసలు వస్తే ఎట్లా ఉంటారో మీరు ఆలోచన చేసుకోండి. ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు కదా, గొప్ప గొప్ప ప్రగల్భాలు. పారిపోకుండా ఉంటే సరే. దేవుని కొరకు హింసలు అనుభవించడానికి రెడీగా ఉండాలి. రాకడకు ముందు, సంఘం ఎత్తబట్టక ముందు ఇలాంటి హింసలు వస్తాయని ప్రభువు చెప్పాడు.
దేవుని బిడ్డలు, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస పొందుతారని ఉంది. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ప్రతిదినం తను తాను త్యజించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించాలని బైబిల్లో ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 14:22లో మనం అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలనుంది. ఊళ్ళలో ప్రతి ఊర్లోకి తిరిగి ఓచుకోత పోయించేశాడు. ఎవరో డైక్లేషియన్ అనే రోమా చక్రవర్తి దేవాలయం తగలబెట్టాడు, బైబిల్ను తగలబెట్టాడు, క్రైస్తవుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నాడు, పాస్టర్లను విశ్వాసుల్ని కనిపించిన వాళ్ళని కనిపించినట్టే నరికించేశాడు. ఒకవేళ ఎవరన్నా క్రైస్తవులు ఉద్యోగాల్లో ఉంటే ఉద్యోగాల నుంచి తప్పించేశాడు. చివరికి ఒక నాణ్యాన్ని విడుదల చేశాడు. అతని పరిపాలన చివరిలో క్రైస్తవ్యమును తుడిచివేశాను అనే పేరుతో ఒక నాణ్యాన్ని రిలీజ్ చేశాడు. ఎవరో డైక్లేషియన్ చక్రవర్తి క్రైస్తవ్యాన్ని తుడిచివేశా అని దాని జ్ఞాపకార్థంగా ఆ పేరును ఆ నాణ్యాల మీద చెక్కించి నాణ్యాన్ని విడుదల చేశాడు. ఎంత హింసలు జరిగినాయి డైక్లేషియన్ చక్రవర్తి పరిపాలన కాలంలో. ఇతను బాడీ గార్డ్ అయినటువంటి సెబాస్టియన్ గారు ప్రభువుని నమ్ముకున్నాడు. అప్పుడు డైక్లేషియన్ చక్రవర్తి పిలిచి, సరే సెబాస్టియన్, నా బాడీ గార్డ్ అయ్యుండి నువ్వు యేసుని నమ్ముకుంటావా? యేసుని విడిచిపెట్టు, నన్ను పూజించు అన్నాడు. నా రోమాదేవతను పూజించు అన్నాడు. నో, నథింగ్. నా ప్రభు యేసు, నా చక్రవర్తి యేసు, నా రాజు యేసు అన్నాడు. అప్పుడు ఈ డైక్లేషియన్ చక్రవర్తి ఏం చేశాడంటే ఒక ఆర్డర్ జారీ చేశాడు. ఈ సెబాస్టియన్ని చెట్టుకు కట్టేసి బాణాలతో కొట్టి చంపండిరా అని ఆజ్ఞ జారీ చేశాడు. సెబాస్టియన్ గారు ఎట్లా చచ్చిపోయాడు తెలుసా? బాణాలతో కొట్టబడి చంపబడ్డాడు. అప్పుడప్పుడు నా చింతనంలో మా ఇంట్లో ఒక ఫోటో ఉండేది. ఇది చెట్టుకు కట్టేసి ఒక వస్త్రం చుట్టి బాణాలతో కొట్టడం. మా నాన్న అడిగేవాడిని, ఎవరి నాన్న అంటే ఆయనకి తెలవదు, దేవుడికి సంబంధించిందేరా అనేవాడు. చెట్టుకు కట్టేటువంటి బాణాలేంటి, ఈ విధానం ఏంటని అడిగా. ఈ దేవుడికి ఎలా ఇవన్నీ అడగమాకలే అనేవాడు. తెలిస్తే ఇక పాపం ఆయనకి. ఇప్పుడు చదివిన తర్వాత అర్థమైంది, ఆయన సెబాస్టియన్, సెయింట్ సెబాస్టియన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెట్టుకు కట్టేసి బాణాలతో కొట్టి చంపండి అని ఆజ్ఞ ఇచ్చేశారు. ఎవరో డైక్లేషియన్ చక్రవర్తి బాణాలతో కొట్టి 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 చచ్చిపోయాడు అనుకున్నారు. అతని శరీరం తీసుకొని వెళ్ళి పాతి పెట్టడానికి కొందరు క్రైస్తవులు వచ్చి చూసినప్పుడు బతుకున్నాడంట. గట్టగట్ట క్రైస్తవులు ఉపశమనం చేసినప్పుడు మళ్ళా బతికాడంట. ఎవరో సెబాస్టియన్ గారు. బతికినోడు మెదలకుండా ఉండలా సువార్త ప్రకటిస్తున్నాడంట. యేసే మార్గం, యేసే జీవం, యేసే సత్యం, యేసే ప్రభువు, యేసే రక్షకుడు, యేసు పునరుత్థానుడు. డైక్లేషియన్ ప్రభు కాదని బోధచేస్తున్నాడంట. ఎంత డేర్, హౌ డేర్ హీ హ్యాడ్. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, సెయింట్ సెబాస్టియన్ గారు. అప్పుడు మరలా డైక్లేషియన్ చక్రవర్తికి తెలిసింది, ఏమండే సెబాస్టియన్ మరలా బ్రతికొచ్చాడయ్యా అన్నాడంట. అరే, ఈసారి ఆడి డెడ్ బాడీ కూడా దొరక్కోకుండా మీరు అతను చంపేయాలని ఆజ్ఞాపించారంట. అప్పుడు సైనికులు మరలా బాణాలతో కొట్టి చంపి ఒక డ్రైనేజ్లో పడేసేసారంట, ఎవరికి దొరక్కోకుండా అతని డెడ్ బాడీని. అప్పుడు లుసిందా అనే భక్తి గల స్త్రీ ఆ శరీరాన్ని తీయించి, నేను క్యాటగమ్స్ ఉన్నాయి కదా హతసాక్షులు గుహల్లో, ఆయన సమాధి చేశారట సెయింట్ సెబాస్టియన్ గారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అర్థమైందా సెబాస్టియన్ ఎవరో?
సెబాస్టియన్ 4వ శతాబ్ద ప్రారంభంలో జీవించాడు. ఆదికాల క్రైస్తవుడు. మధ్యలో సెబాస్టియన్ గురించి చెప్పట్లా నేను. ఈయన తర్వాత ఎవడైనా సెబాస్టియన్ అంటే అర్థమైందా? దైవశాఖల్లో సెబాస్టియన్లు ఉండారు. సెబాస్టియన్ డైక్లేషన్ చక్రవర్తి పరిపాలనా కాలంలో బాణాలతో కొట్టబడి చంపబడ్డాడండి. ప్రభు కొరకు ప్రాణత్యాగం చేశాడు, హతసాక్షి అయ్యాడు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ సెబాస్టియన్ మాదిరి జీవితం జీవిద్దాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మెయిన్ వాళ్ళు మనం విశ్వాసం బలపడటానికి ఈ కొద్ది మంది చెప్పారు. లక్షల కొలది చచ్చిపోయారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తు శకం 64 నుంచి క్రీస్తు శకం 311 మధ్య కాలంలో 10 మంది రోమా చక్రవర్తులు క్రైస్తవ సంఘమును హింసించినప్పుడు లక్షల కొలది మంది క్రైస్తవుల ప్రాణాలను ప్రభు కొరకు పెట్టారు. వాళ్ళ విశ్వాసం ముందు మన విశ్వాసం ఎంత? ఇలా చెబుతుంటే హతసాక్షులు దేవుడికి కావాలయ్యా అన్నాడు ఒక ఆయన. ఏది కావాలయ్యా? ఏది కావాలి? దున్నపోతలాగా తిరిగే వాళ్ళ సాక్ష్యాలు కావాలా మీకు? సోమరులుగా తిరిగే వాళ్ళ సాక్ష్యాలు కావాలి మీకేంది? హతసాక్షులు, వేద సాక్షులు, వీళ్ళ జీవితం మనకు ఆదర్శం. హతసాక్షుల రక్తము క్రైస్తవ మత వ్యాప్తికి విత్తనం. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయిందంటే ఆ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ హతసాక్షులు ప్రాణాలు పెట్టారు. ప్రభు కొరకు మనం ఏం పెడుతున్నాం? ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ ఆదిమ క్రైస్తవ హతసాక్షులు అనే అంశంకి సంబంధించిన ఎపిసోడ్లు విన్న మీరు అట్టి మాదిరిని మనం కలిగి ఉందాం. దయచేసి నా కొరకు, వీడియో పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. తర్వాత క్రీస్తు కారుణ్యం అనే మంత్లీ మ్యాగజైన్ ఉంది, మాసపత్రిక కొరకు ప్రార్థన చేయండి. నేను 45 ఆత్మ సంబంధమైన పుస్తకాలు రాశా. ఇంకా ఎక్కువగా పుస్తకాలు రాయాలని నా కొరకు, పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నేను మిమ్మల్ని ఏమీ కోరట్లేదు. 10 నిమిషాల వీడియో ఉంటుంది, పూర్తిగా చూడండి. కొంతమంది 3 నిమిషాలు చూసి మూసేస్తున్నారు. దయచేసి చెప్తున్నా, చాలా అమూల్యమైన విషయాలు. వీడియో పూర్తిగా చూడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దయామయుడా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆదిమ క్రైస్తవ హతసాక్షులు అనేటువంటి అంశంకు సంబంధించి 7 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నటకు నాయనా మీరిచ్చిన కృప కొరకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఆ భక్తుల మాదిరి మేము జీవించే భాగ్యం దయచేయండి. మీ కృపలో వర్ధల చేయండి ప్రభువా. నాయనా ఆ హతసాక్షుల యొక్క మాదిరి జీవితాన్ని, త్యాగాన్ని, సమర్పణను మాకు అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.